ఓం శాంతి. ఈరోజు చిన్న చిన్న వాటికి అకారణంగా అలిగి అలజడిలోకి వచ్చేస్తున్నారు. అదే ఒత్తిడిగా మారిపోతుంది. స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, హింసిస్తున్నారు, హింసించుకుంటున్నారు. అబ్బో, చాలా ఎక్కువైపోయింది. యాక్చువల్గా ప్రతి సిచ్యువేషన్ని లైట్గా ఎలా తీసుకోవాలి, దాని నుండి ఎలా బయటపడాలి, ఎలా మనం ఓవర్కమ్ చేయాలి, దానికోసం మన స్థితిని ఎలా ఉంచుకోవాలి అన్నది మనకి సూరజ్ అన్నయ్య చాలా చక్కగా తన మాటల్లో చెప్పేశారు. వినేద్దామా? ఒక సంఘటన ద్వారా మీకు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. అహ్మదాబాద్కు చెందిన ఒక వ్యక్తి కెనడాలో ఉండేవారు. ఇక్కడికి వచ్చి ఫ్యాక్టరీ తెరిచారు. కానీ కరోనా సమయంలో అన్నీ కోల్పోయారు. ఫ్యాక్టరీ పోయింది, 50 కోట్లు పోయాయి, ఆట ముగిసింది. ఆయన నలుగురు తమ్ముళ్ళు ఆ 50 కోట్లు పంచే విషయంలో గొడవ పడుతున్నారు. నాకు ఎక్కువ కావాలంటే నాకు ఎక్కువ కావాలని పోట్లాడుకుంటున్నారు. అప్పుడు వారికి కరోనా సోకింది. మా క్లాస్ ఒకటి వారి దగ్గరికి చేరింది. అప్పుడు వారికి అర్థమైంది ధనం ఎంతవరకు అవసరమో. నలుగురు నిజాయితీగా ఆ 50 కోట్లను 25 చొప్పున పంచుకున్నారు. ఎప్పుడైతే మనసు శాంతించిందో కరోనా పారిపోయింది. మనసు సంతోషంగా ఉంటే అనారోగ్యాలు, సమస్యలు మన జీవితంలో ఉండవు. కానీ మనం వీటిని వదిలేసి డబ్బు వెనుక పరిగెడతాం. ఎదుటివారి శాపనార్థాలు, బ్యాడ్ విషెస్ తీసుకుంటాం. దీనివల్ల జీవితం కష్టమవుతుంది. సంకల్ప శక్తి ఒక రహస్యం. మన మనసుని చాలా పాజిటివ్గా, పవర్ఫుల్గా ఉంచుకోవాలి. ఎందుకు? దీని వెనక ఈ ప్రపంచానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం ఉంది. అందులో మొదటి విషయం, మన ప్రతి సంకల్పం నుండి ఒక ఎనర్జీ పుడుతుంది. అది బయటికి వ్యాపిస్తుంది. మన శ్వాసలో, మన శరీరంలో, మన ఇంటి చుట్టూ కూడా వ్యాపిస్తుంది. ఒకవేళ మనం నెగిటివ్గా ఆలోచిస్తే బలహీనమైనటువంటి వైబ్రేషన్స్ చుట్టూ వ్యాపించి కొత్త సమస్యల్ని పుట్టిస్తాయి. మనసుని శక్తివంతంగా చేసే సమస్యలు పారిపోతాయి. ఉదాహరణకు, ఇంట్లో దోమలు ఉంటే ఒక ఆల్అవుట్ వెలిగిస్తాం. ఆ వాసన మనుషులకి తెలియదు, కానీ దోమలకి తెలుస్తుంది. అవి ఊపిరాడక పారిపోతాయి. నెగిటివ్ సంకల్పాల వల్ల మీ పిల్లల మీద, కుటుంబం మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. సృష్టికర్తగా మన పాత్ర ఏంటి అంటే, ఇందులో రెండో విషయం తెలుసుకుందాము. మన ప్రతి సంకల్పంలో క్రియేటివ్ ఎనర్జీ, నిర్మాణ శక్తి ఉంటుంది. మంచి సంకల్పాలు మంచి భవిష్యత్తుని నిర్మిస్తాయి. బలహీనమైన సంకల్పాలు చెడు భవిష్యత్తుని నిర్మిస్తాయి. మన భాగ్య విధాతలం మనమే. మన భాగ్యానికి మనమే విధాతలం. ఈరోజు మనం ఎలా ఉన్నామో అది గడిచిన కాలంలో మనం చేసిన సంకల్పాల ఫలితం. రేపు మనం ఎలా ఉంటామో అది ఈరోజు చేసే సంకల్పాల ఫలితం. దురదృష్టవశాత్తు ఈ ప్రపంచంలో ఎవరు మనసు గురించి ఆలోచించటం లేదు. సైకాలజీ చదివిన వారికి కూడా ఈ విషయాలు తెలియవు. ఎందుకంటే ఇప్పటి చదువు కేవలం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, జ్ఞానాన్ని అంటే నాలెడ్జ్ని కాదు. ఇంగ్లీష్ లేదా హిందీలో ఎంఏ చేసిన వారు కూడా మాట్లాడేటప్పుడు తప్పులు చేస్తున్నారు. చదువు వల్ల బుద్ధి రిఫైన్ అవ్వడం లేదు. మనకి సద్బుద్ధి మరియు దివ్య బుద్ధి చాలా అవసరం. ఓవర్ థింకింగ్ మరియు మనసు యొక్క స్థాయి. ఒక మామూలు మనసు నిమిషానికి 25 సంకల్పాలు చేస్తుంది. కానీ టెన్షన్లో ఉన్నప్పుడు ఈ వేగం 30, 35, 40కి చేరుతుంది. దీన్నే ఓవర్ థింకింగ్ అంటారు. యువతలో ఈ సమస్య పెరగడానికి మొబైల్ ఒక ప్రధాన కారణం. మనసు ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంత బలహీనపడిపోతుంది. ప్రస్తుతం ప్రపంచంలో మనుషుల మనసు యొక్క స్థాయి చరిత్రలోనే అత్యంత తక్కువగా ఉంది. అందుకే చిన్న విషయానికి కోపం, భయం, ఉదాసీనత వస్తున్నాయి. మరి దీనికి పరిష్కారం పరమాత్ముడితోటి సంబంధం. మన మనసుని పవర్ఫుల్గా చేయాలంటే 2 విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది, మనం సర్వశక్తివంతుడి సంతానం. సర్వశక్తివంతుడు ఎవరు? సాక్షాత్తు భగవంతుడు. భగవంతుడితో మనకి ఏంటి సంబంధం? ఆయనే మన తల్లి, తండ్రి. క్రైస్తవులైతే గాడ్ ఫాదర్ అంటారు, ముస్లిమ్స్ అయితే మాలిక్ అంటారు.
కానీ మన దేశంలోనే ఆయన్ని తల్లిగా తండ్రిగా భావిస్తాం. మేము భగవంతుడి యొక్క పిల్లలం, ఆయన నా యొక్క తల్లి తండ్రి అనే అవగాహన పెంచుకోవాలి. కాబట్టి భగవంతుడు నావాడు అనేది చాలా గొప్ప అనుభూతి. ఆయనకి ఉన్నదంతా నాదే అని అంగీకరించండి. ఆయన సర్వశక్తివంతుడు, నేను కూడా చాలా శక్తివంతుణ్ణి. ఆయన నావాడైతే ఆయనపై నాకు అధికారం ఉంది. నావాడు అనేది ఎంత మధురమైన పదం. మీరు పిల్లల్ని నా పిల్లలు అన్నప్పుడు అందులో ఎంత ప్రేమ ఉంటుందో అలాగే భగవంతుడు కూడా మనల్ని చూసుకుంటారు. మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఇలా మొదలవుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా సంరక్షిస్తారో ఆయన కూడా మన సంరక్షణ బాధ్యతను తీసుకుంటారు. శక్తివంతమైనటువంటి సంకల్పాలు. సర్వశక్తివంతుడు, పిల్లలమైన మనం కూడా చాలా శక్తివంతులం. ఒక ఉదాహరణ ఇస్తాను. పులిబిడ్డ ఏమవుతుంది? పులి అవుతుంది. అలాగే సర్వశక్తివంతుడి పిల్లలైన మనం కూడా పవర్ఫుల్గా ఉండాలి. అందుకే ఉదయాన్నే లేచి 5 సార్లు ఇలా అనుకోండి, నేను సర్వశక్తివంతుడి సంతానాన్ని, చాలా శక్తివంతుణ్ణి. ఇలా చేయటం వల్ల మనసులోని భయం పోతుంది, నెగిటివిటీ తొలగిపోతుంది. 7 రోజులు ఇలా చేసి చూడండి, మీకు అద్భుతమైన అనుభవం కలుగుతుంది. కానీ కొంచెం త్వరగా నిద్రపోవాలి, నిద్ర లేవాలి. ఉదయం 9 గంటలకు లెగిస్తే కుదరదు. సూర్యోదయానికి ముందే అంటే 6 గంటల లోపు ప్రతి ఒక్కరూ నిద్ర లేవాలి. సబ్కాన్షియస్ మైండ్ రహస్యం. ఎందుకు త్వరగా లేవాలి అంటే మనుషులు నిద్ర లేచిన మొదటి 10 నిమిషాల పాటు వారి సబ్కాన్షియస్ మైండ్ మేల్కొని ఉంటుంది. ఇది ఈ సృష్టిలోని అతిపెద్ద రహస్యం. మీరు లేవగానే మొబైల్ చూస్తే అందులో నెగిటివ్ ఎనర్జీ మనసు వెంటనే గ్రహిస్తుంది. అందుకే మొదటి 10-15 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి. కేవలం డబ్బు పని మాత్రమే జీవితం కాదు. మనసు లోపల సంతోషంగా ఉండాలి, జీవితం పట్ల తృప్తి ఉండాలి. అదే నిజమైన ప్రయాణం. మీ దినచర్యను రీసెట్ చేసుకోండి. సరైన సమయానికి పడుకుని సరైన సమయానికి నిద్రలేస్తే మీ జీవితం ఒక వరంగా, బ్లెస్సింగ్గా మారుతుంది. లేవగానే మొదటి సంకల్పం, నేను భగవంతుడి సంతానాన్ని, ఆయన నా తల్లి తండ్రి, నేను చాలా శక్తివంతుణ్ణి. భగవంతుడు అంటే చేతులు జోడించి మొక్కే వ్యక్తి కాదు. ఆయన నా తండ్రి, నా తోడు, అధికారం మరియు మానసిక శక్తులు. చివరగా ఒక పెద్ద విషయం, భగవంతునిపై మనకు అధికారం ఉంది. అధికారంతో మీరు ఆయనకి చెప్పవచ్చు, నాకు ఈ సమస్య వచ్చింది, మీరే దీన్ని పరిష్కరించాలి. ఆయన తప్పకుండా చేస్తారు. కానీ రోజంతా ఆయన్ని పట్టించుకోకుండా అవసరం ఉన్నప్పుడే గుర్తు చేసుకుంటే కుదరదు. మన మనసులో చాలా శక్తులు ఉన్నాయి, కానీ అవి నిద్రపోతున్నాయి. ఉదయాన్నే లేచి నేను చాలా శక్తివంతుణ్ణి అని పదే పదే అనుకోవడం ద్వారా ఆ శక్తులన్నీ మేల్కొంటాయి. మనసు పవర్ఫుల్ అయితే జీవితంలోని సవాళ్ళు, పరిస్థితులు అన్నీ ఒక ఆటలాగా అనిపిస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు ఇవి ఎందుకు వచ్చాయి అని ఏడవకుండా వాటిని దాటి ఇంకా శక్తివంతులుగా మారుతాం. భాగ్యం మరియు విజయం. ఉదయాన్నే లేచి ఈ సంకల్పాలు చేయండి. నేను భగవంతుడి యొక్క సంతానాన్ని, నేను చాలా భాగ్యవంతుణ్ణి. ఇలా 5 సార్లు అనుకుంటే మీ నిద్రిస్తున్న అదృష్టం మెరుస్తుంది. నేను కష్టపడుతున్నాను కానీ అదృష్టం కలిసి రావడం లేదు అనే మాట మీ నోటి నుండి రాదు. విజయం నా జన్మసిద్ధ హక్కు. సక్సెస్ ఈజ్ మై బర్త్ రైట్. సక్సెస్ ఈజ్ మై బర్త్ రైట్. ఎవరికైతే పనుల్లో విజయం లభించడం లేదో వారు ఉదయాన్నే లేచి 7 సార్లు ఈ సంకల్పం చేయండి. విజయం మరియు సంకల్ప శక్తి. విజయం నా జన్మసిద్ధ హక్కు అనే సంకల్పాన్ని నమ్మకంతో చేయండి. నేను మీకు ఒక అనుభవం చెప్తాను.
ఒక నగల వ్యాపారి మా దగ్గరికి వచ్చారు. ఆయన షాప్కి కస్టమర్లు ఎవరూ రావడం లేదని చాలా బాధపడేవాడు. ఆయనకి మేము ఒక పద్ధతి నేర్పించాం. నిద్ర లేవగానే ఇలా అనుకోమన్నాను: నేను చాలా శక్తివంతుణ్ణి, విజయం నా జన్మసిద్ధ హక్కు. ఈరోజు నా షాప్కి 25 మంది కస్టమర్లు వస్తారు. ఆయన ఆ మాటను నమ్మారు. మొదటి రోజే 25 మంది వచ్చారు. క్రమంగా ఆ సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళారు. మన మనసులో చాలా శక్తులు ఉన్నాయి. ఎవరైనా తన షాప్కి చేతబడి చేశారని ఆయన అనుకున్నారు. కానీ నేను చెప్పాను, కట్టేయడం సాధ్యమైతే విప్పడం కూడా సాధ్యమే. మన సంకల్ప శక్తితో దేన్నైనా మార్చవచ్చు. రాజస్థాన్కి చెందిన ఒక మహిళ అనుభవం కూడా ఉంది. ఆమె భర్త అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఆమె పవర్ఫుల్గా జ్ఞానం తీసుకుని ప్రతి ఉదయం నేను చాలా అదృష్టవంతురాల్ని, నేను అప్పుల నుండి విముక్తురాల్ని అని అభ్యాసం చేసింది. 2 నెలల్లోనే ఆమె అప్పులన్నీ తీరిపోయాయి. ఆరోగ్యం మరియు హీలింగ్ ఎనర్జీ కూడా మనలో ఉంటుంది. మీ జీవితంలో ఉపయోగపడే మరో ముఖ్యమైన విషయం కీళ్ళ నొప్పులు. బరువు ఎక్కువైతే నొప్పులు వస్తాయని అంటారు. కానీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి కూడా కీళ్ళ నొప్పులు వస్తాయి. దీనికోసం ఒక ప్రాక్టీస్ చేయండి. 2 చేతుల్ని బాగా రుద్ది నేను చాలా శక్తివంతుణ్ణి అని 3-4 సార్లు అనుకోండి. అప్పుడు మీ చేతుల్లో ఎనర్జీ వస్తుంది. ఆ చేతుల్ని మోకాళ్ళపై ఒక 2 నిమిషాలు ఉంచండి. ఉదయం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు. ఇలా చేస్తే మందులు లేకుండానే నొప్పులు తగ్గిపోతాయి. బ్రెయిన్ ట్యూమర్ కరిగిన సందర్భాలు, గుండెలో రంధ్రాలు పొడికిపోయిన కేసులు కూడా మా దగ్గరికి వచ్చాయి. మన చేతుల నుండి వచ్చే వైబ్రేషన్స్ అంత శక్తివంతమైనవి. హై బీపీ, మైగ్రేన్, తలనొప్పి వంటివి కూడా దీనితో నయమవుతాయి. నీటిని ఛార్జ్ చేయడం, ఇది శాస్త్రవేత్తల ప్రయోగాల ద్వారా తెలిసిన విషయం. నీటి మీద మన వైబ్రేషన్స్ ప్రభావం చాలా ఉంటుంది. ఒక గ్లాస్ నీటిని ముందు పెట్టుకొని దాని వైపు చూస్తూ నేను చాలా శక్తివంతుణ్ణి అని 5 నుండి 7 సార్లు సంకల్పం చేయండి. మీ కాళ్ళ నుండి వచ్చే శక్తి ఆ నీటిలోకి చేరుతుంది. మీ కళ్ళ నుండి వచ్చే శక్తి ఆ నీటిలోకి చేరుతుంది. ఆ నీటిని రోజుకి 5 సార్లు తాగండి. దీనివల్ల అనేక శారీరక మరియు మానసిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా డిప్రెషన్, ఆందోళన, యాంగ్జైటీ ఉన్నవారికి ఇది గొప్పగా పనిచేస్తుంది. మానసిక ప్రశాంతత మరియు విజయం. మానసిక రోగులకు మేము ఉదయం, సాయంత్రం నేను చాలా శక్తివంతుణ్ణి లేదా నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అని 108 సార్లు రాయమని చెప్తాను. ఇలా రాయడం వల్ల బ్రెయిన్లోకి నెగిటివిటీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు ఎంత సంతోషంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే విజయం అంత మీ వెంట ఉంటుంది. మీ మనసు ఏకాగ్రంగా ఉంటే మీ పనులన్నీ సఫలమవుతాయి. సంకల్పంతోనే మార్పు. మీ మనసు పవర్ఫుల్గా ఉంటే మీరు మంచిగా ఆలోచించగలరు. మంచిగా ఆలోచించడాన్ని మీ జీవితంగా మార్చుకోండి. ఒకరి గురించి ఒకరు మంచిగా ఆలోచించండి. విడాకులు తీసుకోవాలని వారిని కూడా మేము సంకల్పాల ద్వారా సరిచేస్తాము. మీ సంకల్పాలని మార్చండి, మీ జీవితం మారిపోతుంది. మీ సంకల్పాన్ని మార్చండి, మీ ప్రపంచమే మారిపోతుంది. ఆనందమయ జీవితం మరియు భగవంతుని తోడు. మీ జీవితాన్ని ఆనందించండి. ఎంజాయ్ యువర్ లైఫ్. మీ వృత్తిలో విజయ పదంలో ముందుకు సాగండి. ఈ రోజు నుండి భగవంతుని మీ తోడుగా భావించండి. ఆయన మన తండ్రి కాబట్టి ఆయన మనతోనే ఉంటారు. సర్వశక్తివంతుడు మనతో ఉన్నప్పుడు భయపడవలసిన అవసరం ఏముంది? భయం అనేది ఉండదు. విజయం మన వెంటే ఉంటుంది. ఉదయకాలపు శ్రేష్ఠ సంకల్పాలు. ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ సంకల్పాలు చేయండి. నేను చాలా అదృష్టవంతుణ్ణి, నేను చాలా శక్తివంతుణ్ణి, విజయం నా జన్మసిద్ధ హక్కు. మీకు ఏది కావాలో ఆ సంకల్పాన్ని ఉదయాన్నే చేయండి. అన్నీ ఒకేసారి చేయని అవసరం లేదు. 2-3 కూడా చేయవచ్చు. నేను చాలా సుఖంగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా కుటుంబంలో చాలా ప్రేమ ఉంది, నా పిల్లలు చాలా యోగ్యులు, అదృష్టవంతులు,
చివరిగా ఈ సంకల్పం చేయండి. నాకు అన్నీ మంచి జరుగుతాయి. ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ గుడ్ విత్ మీ. నేను అదృష్టవంతుణ్ణి, భగవంతుడి యొక్క సంతానం, కాబట్టి నా జీవితంలో అన్నీ మంచి జరుగుతాయి. ఈ ఆలోచన మీ భవిష్యత్తుని అద్భుతంగా మారుస్తుంది. ఏమవుతుందో ఏమో అనే ఆందోళన వద్దు. అందరూ కలిసి ఒక్కసారి చెప్పండి, నాకు అంత మంచి జరుగుతుంది. ఈ మాటను మీ మనసులో నింపుకుని ఇక్కడి నుండి వెళ్ళండి. ఓం శాంతి. ముగింపు మనం ఒకసారి మళ్ళీ క్లారిటీగా తెలుసుకుందాం. మనం భగవంతుడి సంతానం అని భావిస్తూ జీవితాంతం మీతో ఉండవలసిన కొన్ని విషయాల్ని మనసులో నెమరు వేసుకోండి. ఓం శాంతి.